ఒక గంట పట్టిద్ది. బాబాయ్ మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? నేను 10 సంవత్సరాలు చేస్తున్నానయ్యా. ఈ 10 సంవత్సరాలు ఏమేమి పంటలు పండించారు? ఇక పెరగదోటలేసి ఆపేసా. ఆ! ఆపేసి ఎగసాయం చేస్తున్నా. ఆ! ఎద్దులు ఆ! ఎగసాయం చేస్తున్నా. హ్మ్. హ్మ్. అది. మిరపతోట నెల రాగానే ఆపేసా. మిరప తోటా? మిరపతోట నెల రాగానే ఆపేసా. ఆ! ఆ! ఆపేసి ఎద్దులు ఎగసాయం చేసుకుంటున్నా. ఎద్దులతో వ్యవసాయం చేస్తున్నారు. హ్మ్. మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్న పంటేంటి? ఇదా? ఆ! పత్తి. ఈ పొగాకు. ఆహా! పొగాకా? ఆ! ఇప్పుడు పత్తి తీసేసి పొగాకేసారా? పుచ్చొచ్చిందది. పత్తి ఎంత తీసేసారు? పుచ్చొచ్చేసింది. పుచ్చొచ్చిందా? అంటే పంట అవ్వలా. నాకు 3 క్వింటాలో, 4 క్వింటాలో కాడకొచ్చింది. 3, 4 క్వింటాలయింది. తీసేసి ఇదేసాం. తీసేసి ఇది పొగాకేసుకున్నారు. ఏసుకున్నాం. ఎన్ని ఎకరాలేసుకుంటున్నారు పొగాకు? ఇది 2 ఎకరాలమ్మా. 2 ఎకరాలు. ఇది విత్తనం ఏసుకుంటారా? నారేసుకుంటారా? నారే. 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 ఎన్ని రోజులు నారేసుకుంటారు? ఇదా 40 రోజులు నారు. 40 రోజులు నారేసుకుంటారు. హ్మ్. ఎన్ని ఎకరాలు మొత్తం? ఇది 2 2 ఎకరాలు. ఎన్ని మొక్కలు పట్టినాయి 2 ఎకరాలకి? మొక్కల లెక్క అంత ఐడియా లేదమ్మా. లెక్కేయలా. మొత్తం 18,000 పట్టుంటాయా? 20 దాకా పడతాయి. ఎకరానికి 20,000. 2 ఎకరాల మీద. 2 ఎకరాల మీద. అంటే ఎకరానికి 10,000 మొక్కల వరకు 10, ఏసుకున్నారు. 10, 12 ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు నారు? కోంట్రపాడు. ఎక్కడ? కోంట్రపాడమ్మా. కోంట్రపాడా? ఇప్పుడు మనం చూసిన పొగాకు పంట ఎన్ని నెలల పంట ఇది? ఇదా? మామూలుగా ఎన్ని నెలలు పొగాకు పంట? ఇదా? ఆ! 5 నెలల పంట. 5 నెలల పంటనా? హ్మ్. అంటే ఇప్పుడు మనం మొక్క నాటుకున్నాక ఎన్ని రోజులకొచ్చిద్ది కోతకి? కోతకంటే 3 నెలలకొచ్చిద్ది. 3 నెలలకు కోతకొచ్చిద్ది. కింద ఆకు ఇరుస్తాం, తర్వాత పై ఆకు. ఆ! ఆ! 3 ఆకులు అయిపోయిద్ది. ఆ! అది. అంటే ఎన్ని కోతలు తెగిద్ది? 3. 3 కోతలు తెగిద్ది. ఈ మూ మూడు కోతకు ఆ! 3 తోటి అయిపోయిద్ది. మూడోసారి అయిపోద్ది. మొత్తం ఇరుసుకోవటమే. హ్మ్. టాపాకుతోటి ఇరుసుకోవటమే. హ్మ్. హ్మ్. అది. ఇప్పుడు మామూలుగా మీరు ఆకులు కోసి ఎండబెడతారా? గుచ్చుతారు. గుచ్చుతారు. గుచ్చి ఎన్ని రోజులు ఎండబెడతారు? అగ్గిని బట్టి. అంటే ఆకులు నల్లగా అవ్వాలి గదా! ఆ సాయంత్రం ఎండిపోయినాక చేస్తాం. ఎన్ని రోజులు పట్టిద్ది నల్లగా ఆకులు అనటానికి? 20, 25 రోజులు పట్టిద్ది అగ్గిని బట్టి. ఆ! లేదా నెల కూడా పట్టిద్ది. అంటే మీరు మొక్క కోసి 20, 25 రోజులు ఎండబెడతారు. గుచ్చి దండాలు కడతాం. దండాలు బట్టలు ఆరేసినట్టు ఆరేస్తారు. కట్టేస్తాం. ఆ! అంతే. అది ఎండినాక ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు? ఇప్పుడు బైపాస్ గాని, పేట గాని ఆ! ఆ! ఆడికి. అంటే దానికి సెపరేట్ యార్డ్ ఉందా? ఉంది. యార్డ్‌లో అమ్మేస్తారా? ఆహా! ఆళ్ళే గూడెం కాడికెత్తుకి కొంటారు ఆళ్ళే. దళారులున్నారా? హ్మ్. ఇప్పుడు మనం నాటుకున్న రకం ఏంటి? ఇది నల్లబైర్లు. నల్లబైర్లు. దీని ప్రత్యేకత ఏంటి? నల్లబైర్లంటే ఇప్పుడు ఇది మొన్న దాకా ఉంది రేటు నేడు. ఆ! ఈ ఏడంతా 3 ఏళ్ళు, 4 ఏళ్ళకొచ్చేసింది. ఆహా! ఇది సిగరెట్‌లకా? బీడీ ఈటికెళ్ళిపోయింది. ఆహా! ఇప్పుడు మనం నాటుకున్న రకం బీడీలకి వాటిలికెళ్ళిద్ది. ఆటికెళ్ళిపోయింది. ఆ! అంటే ఇతర రాష్ట్రాలకు గూడా ఎళ్తదా మన దగ్గర? ఏమో మనకు తెలవదండి. మనకు తెలీదా? మనం ఆడ పడేసి వచ్చేవాళ్ళమే గానీ, రూపాయాళ్ళమేగా మనం. ఆ! ఆ! అంతే. ఓకే. ఓకే. అంతే. ఈ పొగాకు ఓన్లీ పంట ఎన్ని సంవత్సరాలయింది ఏసి? ఇప్పుడా 2 సంవత్సరాల నుంచి బాగా ఆ! ఏత్తన్నారు. అంతకుముందు మొత్తం మిరప తోటలే. ఆ! ఇప్పుడు ఒక ఎకరంలో ఎంత దిగుబడి రావచ్చు? 10 కాడ నుంచి 15 క్వింటాల దాకా వచ్చింది. 10, 15 క్వింటాలు రావచ్చు. అది 10 క్వింటాలు. అంటే పచ్చాకా లేదా ఎండినాకా? ఎండినాకేనమ్మా. ఎండినాకే. ఎండినాకే. ఇప్పుడు విత్తనాలు గూడా మనం దీంట్లోనే తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఆ షెండొచ్చిద్ది కదా! ఆ! ఆ షెండ్‌లోంచి ఎండేసుకొని తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. మనం తియ్యం. మీరు తీయరు. మామూలుగా అయితే విత్తనాలు గూడా దీంట్లోనే తీసుకోవచ్చు. తీసుకోవచ్చు. ఆహా! ఆ షెండ మొత్తం కోసుకొని ఎండేసుకుంటే ఇత్తనం వచ్చిద్ది. విత్తనం వచ్చిద్ది. మనం తియ్యం. ఇది సంవత్సరం మొత్తం పండించుకోవచ్చా పొగాకు? మొత్తం బారుకా సంవత్సరం 12 నెలలు ఈ పంట సాగు చేయొచ్చా? ఒక్క సీజనే. ఒక్క సీజనే. రెండోది పనికిరాదు. రెండోది పనికిరాదు. సంవత్సరానికి ఒక పంటే. ఒక పంట. ఆ! అంతే. ఇప్పుడు మనం చూస్తుంది ఎన్ని రోజుల మొక్కలివి? ఇయ్య హ్మ్. ప 15 రోజుల మొక్కే. 15 రోజుల మొక్కే. హ్మ్. అంటే ఇప్పుడు మొక్కకి ఎంత దూరం పెట్టుకున్నారు? ఏ ఎడం 2 అడుగులమ్మా. 2 అడుగులు పెట్టుకున్నారు. అంతే. సాలుకి ఎన్ని అడుగులు? ఇదా ఆ! 32. 32 అంగుళాలు. 32 గుంటకిది. 32 అంగుళాలు పెట్టుకున్నారు. హ్మ్. అవును. ట్రాక్టర్లతో దున్నకుండా ఎద్దులతోనే ఇంకా పాతకాలం పద్ధతులు చేస్తున్నారెందుకు? ఈ ఆకు తాటరు నలిగిపోయిద్ది. ఆకు నలిగిపోతుందా? మనకు కావాల్సింది ఆకు. ఆ! ఈ ఆకు నలిగిపోతే ఎందుకు పనికిరాదు? ఆహా! ఓకే. ఓకే. హ్మ్. ఇప్పుడు మన కోతకి ఇప్పుడు మొక్కేసుకున్నారు కదా! 15 రోజులయింది కదా! మొక్కలేసుకొని. హ్మ్. ఎన్ని రోజులకొచ్చిద్ది కోతకి?
ఇంకొక నెల, నెల 15 రోజులకి కింద తీసుకోవచ్చు. నెల 15 రోజులకి వచ్చేసిద్ది. వచ్చి వాతావరణం బట్టి. ఆ! మీకు గ్రేడ్‌ని బట్టి ఇస్తారా రేటు? ఆకుని బట్టి ఇస్తారు. ఆకుని బట్టి ఇస్తారు. ఇప్పుడు కింద ఆకేమో ఒక రేటు. ఆ! ఈ పై ఆకు వచ్చేది ఒక రేటు. ఆ! టాప్ ఆకు వచ్చేసరికి ఒక రేటు. అంటే ఏది బావుంటది రేట్ బాగా? కింద ఆకే బాగుండేది. ఫస్ట్ వచ్చిందే బావుంటది. అంతే. అంతేనా? ఫస్ట్ ఆకే మంచిది. ఆ! ఆ! అది. అంటే దీంట్లో కూడా మీకు గ్రేడ్‌లు లెక్కేస్తారు. 3 గేడింగ్లు. 3 గ్రేడ్‌లు. అంటే 3 సార్లు కోస్తారు 3 గ్రేడ్‌లు. అంతే. అంతేనా? అంటే ఇప్పుడు పొగాకుకి ఈ పంటకి నీళ్ళు ఎక్కువ అవసరం ఉంటదా? ఉండదు. ఆ! పెడితే ఒక టిప్ పెడతాం లేకపోతే లేదు. ఈ ఈ 6 నెలల పంటలోనా? 5 నెలల పంటలో పెడితే పెడతాం లేకపోతే లేదు. ఈ 5 నెలల పంటలో ఒకసారి పెడతారు. లేకపోతే లేదు. లేతే లేదు. అయిద్ది పైరు. ఆ హైట్ పెరిగిద్ది. అంటే నీళ్ళు ఆపైనా పెరిగిద్ది ఈ పంట. పండిద్ది. అంతేనా? పెరిగిద్ది. ఆ! ఆ! అది. నీళ్ళేం దొరకవు. హ్మ్. అది. అంటే మన సైడ్ నీళ్ళు రావా? లేవు. అంటే బోర్లు పడవా? లేదంటే ఏంటి? ఉప్పు నీరు. ఉప్పు నీరా? పనికిరావు. పనికిరాదు. ఆహా! కాలువలో ఇంకా. వస్తేనే కాలువ లేకపోతే లేదు. అంటే కృష్ణా నది వదులుతేనే ఇక్కడ మనకి నీళ్ళు. కృష్ణా నది మాకు రావు. ఆ! ఈ కాలువ. నాగార్జున సాగరా? హ్మ్. నాగార్జున సాగర్ వదులుతేనే మనకొస్తాయి. అంతే. లేదంటే ఇక్కడ నీళ్లుండవు. లేవు. ఇక బోర్లు కూడా పడవు. లేవండి. ఆ! బోరు ఏం మాట్లాడే పని లేదు. ఆ! ఆ! అంతా ఉప్పు నీరే. అంతా ఉప్పు నీరే. ఇప్పుడు మీరు 2 ఎకరాల్లో ఆహ్, ఇది పొగాకు సాగు చేస్తున్నారు. అంతే. అంతేనా? ఇప్పుడు మొత్తం ఖర్చులన్నీ పోను ఒక ఎకరంలో ఎంత దిగుబడి రావచ్చు? ఎంత ఆదాయం రేట్‌ని రావచ్చు? బట్టి ఉండిద్దమ్మా. సుమారు ఎంతవుతే మీకు గిట్టుబాటు అయిద్ది? ఇప్పుడు 17 18 దాకా జరిగింది మార్కెట్. ఆ! ఇవాళ 3,000 35